పక్కన నువ్వు, ఆయన పక్కన నేను కూర్చోవాల్సింది. మనీష్ ఏమో బావగారి పక్కన, మా అత్తయ్య ఏమో మా ఆయన పక్కన కూర్చున్నారు. వదిలే జాను. ఏంటక్క అలా చూస్తున్నావు? చెప్తానండి. డ్రైవర్ అన్నా, కొంచెం బస్సు ఆపండి. ఎందుకు ఇక్కడ బస్సు ఆపారు? చెప్తాను. అక్కడ ఆపండి, కొంచెం ఆపండి. రండి. ఎక్కండి ఎక్కండి. వీళ్ళంతా ఎవరు? మా ఊరి వాళ్ళు ఊరి జాతరకి మనతో పాటు వస్తున్నారు. ఇదేమి ప్యాసింజర్స్ బస్ కాదు, మన ప్రైవేట్ బస్. మనం మాత్రమే వెళ్ళాలి, కానీ వాళ్ళంతా ఎందుకు? వాళ్ళు కూడా మన వాళ్లే మనీషా, మా ఊరి వాళ్ళు. ఏంటి మిత్ర ఇది? నువ్వేమీ మాట్లాడడం లేదు. వదిలే మనీషా. డ్రైవర్ పోనీ. డ్రైవర్ త్వరగా పోనీ. మనుషుల్ని మాత్రమేనా, లేక మీ ఊరి కుక్కలు, గొర్రెలు, కోళ్లు ఇవన్నీ కూడా ఎక్కించుకుంటావా? ఏంటి మామ్ నువ్వు? బస్ ఎంటీగానే ఉంది కదా, మనుషుల్ని ఎక్కించుకుంటే తప్పే ఉంది. వదినా, నువ్వు మంచి పని చేసావు. మామ్, నువ్వు అసలు మనీషా పక్కన కూర్చోకుండా నా పక్కన ఎందుకు కూర్చున్నావు? ఏ, నువ్వు నీ పెళ్ళం పక్కన కూర్చుందావనా? నోరు మూసుకొని ఇక్కడే కూర్చో.